బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ట్రోఫీ చేతిలో తీసుకొని ఒక అతను ఇస్తే నాకు వద్దు, ఇప్పుడు తర్వాత తీసుకుందాంలే అని కొంచెం భయపడి పక్కకు పెట్టిన వ్యక్తి కళ్యాణ్ పడాల. ఎందుకో కూడా చెప్తాను నేను. ఎవరిచిందో తెలుసా నీకు స్టోరీ? ఎవ్రీ టైం ఈసారి ఇమాన్యుల్ అన్న పెట్టిన ట్రోఫీ నీ చేతిలో తెలుసా? చేతిలో పెట్టి నీకు ట్రోఫీ. ఓకే, ఎందుకు ఓకే అన్న? ఓకే ఓకే నాకు అర్థం. నువ్వు ఎందుకన్నా చెప్పు నువ్వు దేని గురించి చెప్తే నాకు అర్థమైందిలే. చెప్పు 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 పర్లేదు, నీ పాయింట్లు చెప్పు. ఇదే ప్రాబ్లం అవుతుంది, లోపల తెలిసి చెప్తలేవు. సో స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే, వన్ బై వన్ స్టార్ట్ చేస్తాను. అన్నీ 24/7. ఇది మెయిన్ ఎపిసోడ్, ప్లస్ ఇంట్లో ఉన్నాను కాబట్టి అందరి బిహేవియర్ తెలుసు కాబట్టి అన్ని చూసి చెప్తున్నా. నీకు అన్నొచ్చి నామినేషన్ చేయడానికి టికెట్ ఇచ్చిండు, ట్రోఫీ తెలుసా? అది నేను మజాక్ చేస్తలేను, ఇది నేను లిటరల్లీ మజాక్ చేస్తలేను. ఇక్కడ నుంచి నువ్వు ట్రోఫీ పక్కకి ఎట్లా పెట్టినా ఇప్పుడు చెప్తాను నేను ఒక్కొక్కటి. ఫస్ట్ మిస్టేక్, బ్యాక్స్టాప్ చేసినావు, చిన్న వెన్నుపోటు ఒడ్డు చేసినావు అన్నని. అది కూడా ప్రాబ్లం లేదు. నేను ఏం చెప్తున్నా కళ్యాణ్, నాకు ఇది కావాలని చేయట్లేదు నామినేషన్. నాకు నేను ఎప్పుడు చెప్పలేదు కూడా, నేను బిగ్గెస్ట్ లైక్ విన్నర్ మెటీరియల్లా చూసాను స్టార్టింగ్ నుంచి. ఎవరు చెప్పలేదు. ఇమాన్యుల్ అన్నాక అక్కడ కూర్చొని నేను చెప్తూ కూర్చున్నాను. ప్రతిరోజు చెప్పాను నేను. ఇది ఎవ్వరికి చెప్పలేదు, ఇమాన్యుల్ అన్న ఒక్కడికే చెప్పాను నేను. బాగా ఆడుతున్నావు, చాలా బాగా ఆడుతుంటే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయండి 2 సార్లు చూశాను బ్యాక్ స్టాబింగ్. ఇన్ని రోజులు అగ్ని పరీక్ష నుంచి ట్రావెల్ అయ్యాం కదా, బ్యాక్ స్టాబింగ్ అన్నది ఫస్ట్ డెమాన్ దగ్గర. సరే, డెమాన్ చాలా మెచ్యూర్గా గేమ్ కోసం అని పక్కన పెట్టిండు, అయిపోయింది. బట్ నాకు పర్సనల్ నేను నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక విన్నర్ మెటీరియల్కి మంచి క్వాలిటీస్ ఇదొక్కటి. సరే, గేమ్ అవుతుందిరా బాయ్ అనుకుంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను బయట టీవీ ముందు కూర్చున్నా రోజు 24/7 చూస్తున్నప్పుడు అన్న నీకు టికెట్ ఇచ్చి నువ్వు ఒకటి నామినేట్ చేస్తా అంటే నువ్వు అతను నామినేట్ చేసినందుకు నువ్వు టాప్ వెళ్ళావు. నువ్వు ఫస్ట్ టైం ధైర్యంగా మాట్లాడుతున్నావు అని చెప్పి 2 చేతులు చెప్పట్లేదు, విజిలేందుకు నేను రెడీ అయినా తనుజారు లెక్క. బట్ నువ్వేం చేసినావు అంటే ఫస్ట్ మిస్టేక్ అది అయిపోయింది. సెకండ్ మిస్టేక్ చెప్తాను ఏమైంది. సెకండ్ పాయింట్ ఆఫ్ నామినేషన్ ఏంటంటే వెళ్ళి సంజన గారికి నామినేట్ చేసినావు. ఆ రోజు సోఫా మీద సంజన గారి మీతో మాట్లాడుతుంటే నీ ప్రొఫెషన్ గురించి ఒక మాట అన్నందుకు మాటలు అనేసారు. ఒక పర్సన్ తెలుసో తెలియకో, సరే తనుజ గారిని చేయలేదు ఆ రోజు, ఎవరిని చేస్తాడు చూద్దాం అని అనుకుంటే వెళ్ళి సన్నారి చేశావు. రమ్య గారిని చేసే ఛాన్స్ ఉండే, నీకు మాధురి గారిని చేసే ఛాన్స్ ఉండే. ఎందుకంటే ఒకళ్ళు వచ్చి నీ క్యారెక్టర్ సెషన్ చేసిండ్రు ఆ రోజు, ఇన్ సమ్వేర్ అదర్ ఫ్యాషన్ చేసిండ్రు. సంజన గారు చేసే వరకు నేను షాక్. సరే, రీజన్ బాగుందా అంటే రీజన్ కూడా ఓకే విషయం ఉందా, రీజన్ కూడా. ఇదంతా అయిపోయిన తర్వాత నాది మొన్న ఏమన్నారు, నువ్వు ఎందుకు తనుజ గారికి నామినేట్ చేయలేదు? నువ్వు ఇచ్చిన పాయింట్ ఏంటి? నాకు ఆల్రెడీ వేరే కంటెస్టెంట్ నేను పెట్టాలనుకున్న పాయింట్స్ ఆల్రెడీ పెట్టేసిండ్రు అండ్ రమ్య పేరు ఎత్తినావు. రమ్య ఏ పాయింట్స్ పెట్టింది తనుజ గురించి? చెప్పు, నువ్వే చెప్పదు కూడా. తనుజ గారు ఏమంటారు, కొంచెం కన్నింగ్గా ఆడుతున్నారు, ఏమంటారు నీకు తనుజ గురించి ఆ మాటలు ఉన్నాయంటే నీకు అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ధైర్యం జాలక నువ్వు అతను నామినేట్ చేయలేదు ఆ రోజు. మేమందరము తనగా నామినేట్ చేయాలని నువ్వు ఒప్పు చేయలేదు తెలుసా. నువ్వు ఫస్ట్ టైం ధైర్యంగా నువ్వు ఎట్లా పెడతావు తెలుసా నామినేషన్స్ అన్నీ? ఒకరిని ఫస్ట్ మోసి తర్వాత నెగిటివ్ పాయింట్ పెడతావు. అరే సన్నేవాడు ఒక ఫస్ట్ మోసి నెగిటివ్ పాయింట్ పెడతావు. వద్దు, ఫిల్టర్ గేమ్ వద్దు అసలుకి. మనకు ఫిల్టర్ గేమ్స్ అవసరం లేదు. ఎంత క్రేజీ గేమ్ ఆడుతున్నావు, టాస్క్ లీరియన్లో పర్ఫామ్ చేస్తున్నావు కదా, పర్సనాలిటీ దగ్గరకు వచ్చేసరికి ధైర్యం ఎందుకు తగ్గుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వస్తాను. ఆ రోజు ఇంకో పాయింట్ ఏమన్నావు, వీళ్ళు రమ్య వాళ్ళు నీ పాయింట్లన్నీ చెప్పేసిండు, దానివల్లే చేయలేదని. సెకండ్ వీక్ అందరం కలిసి బర్నీ గారు నామినేట్ అయ్యింది. ఆల్రెడీ మెజారిటీ పాయింట్స్ పెట్టేసి నువ్వు రిపీట్ చేసినావు. సో నువ్వు తనుజ గారి మీద రిపీట్ చేయవచ్చు. నామినేషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ పాయింట్ అబ్బా. నామినేషన్ పాయింట్ పెడితే
ఎంత ఎఫెక్టివ్గా పెడతారని చూడాలి. ఒకరు ఆల్రెడీ పెట్టినని కాదు. ఆ రోజు రమ్య గారు పెట్టిన పాయింట్ అయినా ఎవరు పెట్టిన పాయింట్ అయినా అన్న ఒక మాట అన్నాడు, నువ్వు పెడితే ఫస్ట్ టైం కళ్యాణ్ వచ్చి నేను నామినేట్ చేస్తాను ధైర్యంగా, ఒకరి మీద నాకు పాయింట్లు ఉన్నాయి అని చెప్పిన వ్యక్తి సడన్లీ ధైర్యం చూపించకపోవడం అన్నది నేను యాజ్ అ వెరీ బిగ్ సపోర్టర్ ఆఫ్ యూ అసలుకి అవ్వలేదు, నా వల్ల అవ్వలేదు. అరే ఏంట్రా భయ్ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది ఇది అని. నేను ఇది నువ్వు నన్ను నామినేషన్ పాయింట్లా తీసుకుంటావో లేక అడ్వైస్ తీసుకుంటావో నాకు తెలియదు. నేను ఎలా అబ్జర్వ్ చేస్తున్నావో నీకు తెలుసు. నేను చెప్పిన ప్రతి పాయింట్ 14 డేస్లో కరెక్ట్ అయింది ఇంట్లో అని మీ అందరికీ తెలుసు, మాట్లాడుకున్నారు అని తెలుసు. నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే నేను నామినేట్ చేసి ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశం కంటే నేను నామినేట్ చేసి ఎలా గ్రో అవుతావు అని నాకు చూడాలని ఉంది, నాకు ఆ కళ్యాణ్ చూడాలని ఉంది. ఇది రియాలిటీ. రిలేషన్షిప్స్ బాండ్స్ అవుతే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు, గుర్తుపెట్టుకో. రిలేషన్షిప్స్ బాండ్ అయితే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు. ముద్దు మాటలు చెప్పి మందార పూలు చెవులో పెడుతున్నారు నీకు. సింపుల్గా చెప్తున్నాను నేను, చాలా సింపుల్గా చెప్తున్నాను నీకు. ఇది నాకు నువ్వు ఇక్కడ నుంచి ఎట్లా గ్రో అవుతావు నాకు చూడాలని ఉంది. ఇవి నా నామినేషన్ పాయింట్స్. నీకేమైనా రీజనింగ్ ఉంటే చెప్పు, ప్రతి ఒక్క పాయింట్ నేను చెప్తాను. యా, అక్కడ విషయం ఏంటంటే సీరియస్లీ అది నేను ఒప్పుకుంటా. నువ్వు ఏదైతే ఫస్ట్ పాయింట్ చెప్పావో వేరే వాళ్ళు ఆల్రెడీ చేసేసారని హెల్ప్ అబ్బా వాటర్ కావాలి, నో రెడీ నీ కప్పు ఉంది ఏమన్నా. థ్యాంక్ యూ ఏంటి వీక్ 6 కెప్టెన్ కాదు అందరు వాడేసి నేను చూస్తున్నాను. నిమ్మం కప్ రాగానే నాకు కప్ వచ్చిందని చూస్తున్నాను నేను. యా అక్కడ అయ్యింది ఏంటంటే నువ్వు చెప్పిన పాయింట్ ఓకే, అది నేను ఒప్పుకుంటా. ఎస్, ఆ రోజే ఒప్పుకున్నాను, నిన్న ఒప్పుకున్నాను, ఈ రోజు నీ దగ్గర కూడా ఒప్పుకుంటా. అది నేను ఎందుకు చేశాను అంటే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. బర్నీ గారి దగ్గరికి వచ్చావు కదా సెకండ్ వీక్ దగ్గరికి, బర్నీ గారి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అప్పుడు 4 నామినేట్ చేశారు బర్నీ గారు. అవును. 5వ వాడిని నేను. నేను ఏ కొత్త పాయింట్ ఏంటో తెలుసా, ద మెయిన్ నాకు ఎఫెక్ట్ అయిన పాయింట్, ఈ మనిషి సారీ చెప్పడానికి వచ్చినప్పుడు సారీ చెప్పాలి కానీ సంజాసి ఇచ్చుకుంటాడేంటి. అవును, ఈ పాయింట్ మీరు ఏ వ్యక్తి చెప్పలేదు. అవును, ఈ విషయాన్ని మీరు అందరూ యాక్సెప్ట్ చేశారు. వేరే పాయింట్ కూడా రిపీట్ చేసి నేను యాక్సెప్ట్ అదే చెప్తున్నా. ఇది నాకు మెయిన్ పాయింట్ కదా, అట్లాంటి మెయిన్ పాయింట్ అదే చెప్తున్నా. నేను ఆ పాయింట్ ప్రత్యేకంగా బర్నీ గారిని చేద్దాం అనుకున్న పాయింట్ అది కాదనట్లేదు. మైనింగ్ పాయింట్ అంతా వేరు. రైట్, ఇక్కడ విను, ఇక్కడ సేమ్ ఏదైతే అనుకున్నాను తనుజాకి తర్వాత నేను వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే, ఒకటి నీకు ఆ రోజు తెలిసిందేమో ఇమ్ము అన్నకి, అదే చెప్తున్నా, నీకు తనుజాని చేస్తానని చెప్పి నీకు ఇమ్ము అన్నకి స్లిప్ వచ్చినప్పుడే నీకు తెలిసింది అనుకుంటా. నేను 24/7 ఏమొస్తుంది మీకు తెలియదు కదా. దానికి ముందు వారం ముందు నుంచి ఇమాన్యుల్ తెలిసి నేను ఎవరినైతే నామినేట్ చేద్దాం అనుకుంటా. అదే అంటున్నాను కదా, అదే చెప్తున్నా. మై బ్యాడ్, నిజంగా మై బ్యాడ్. నేను అక్కడ మేబీ తప్పు చేశానని నేను క్లియర్ కట్గా ఒప్పుకుంటున్నా. ఆ రోజు వేరే వాళ్ళ నామినేషన్ సేమ్ పాయింట్స్ నాకు అరే మళ్ళీ ఇదే సోది నాకు చెప్పడం ఇష్టం లేక భయపడైతే కాదు. ముందే ఇమాన్యుల్కి తెలీదా, కెమెరాలకు తెలీదా నేను ఏం మాట్లాడాను. ముందు రోజు నైట్ మాట్లాడాను, 4 రోజుల ముందు మాట్లాడాను. అండ్ దట్టు ఆ రోజు తనుజ సుమనాన్నకి నామినేషన్ చేస్తున్నప్పుడు ఎవరు హౌస్ లో ఏ ఒక్కరు కూడా నీ తనుజకి వెళ్ళి అడగలేదు. నేను వెళ్ళి పక్కన కూర్చోబెట్టి ఇక్కడ ఇదే స్పాట్ లో నువ్వు ఎక్కడైతే కూర్చున్నావు ఆ పక్కనే కూర్చోబెట్టి నేను అడిగా. మాస్క్ మ్యాన్ గారితో నాకు ఎవరున్నా నేను నామినేట్ చేస్తానని ఆ రోజు అన్నాడు. అంత ధైర్యం చూపించినావు ఆ రోజు లోపల. నువ్వు ఈ రోజు ఎందుకు ధైర్యం చూపించలేదు? నీది ఎప్పుడు చేంజ్ అయిందో చెప్పనా? నాట్ అబౌట్ గట్, నేను చెప్తున్నా నాట్ అబౌట్ గట్. అదే చెప్తాను, నేను గట్స్ ఉండే గట్స్ లేకుండా సరే నేను ముందు సోమవారం నుంచి నా మాట గట్స్ లేకుండా అదే చెప్తున్నా వేరు గట్స్ అదే ఇదే చెప్తున్నా. నువ్వు సంజన గారిని ఏ ధైర్యంతో చేస్తున్నావో స్పెసిఫిక్ పీపుల్ని ఆ ధైర్యంతో చేయలేకపోతున్నారు. నేను అది చూద్దాం అనుకుంటున్నా. ఈ రోజు ఉండే నామినేషన్ ప్రక్రియ నేను నీ పొజిషన్లో ఉంటే నేను వింటాను. ఫస్ట్లీ నేను విన్నాను మనీష్, క్లియర్ కట్ గా విన్నాను కాబట్టి ఒక్క గురించి చెప్తున్నా. నేను కేవలం ఇది ఒక్కదాని గురించి చెప్తాను. ఏదైతే నువ్వు ఇంట్లో వచ్చాకే మారేవనే పాయింట్ కి లేదు, నేను దానికన్నా వారం ముందే నేను నామినేషన్ చేద్దాం అనుకున్న మనిషిని అది ఇమ్ము అన్నకి క్లియర్ కట్ గా తెలుసు. నాకు నువ్వు సేఫ్ ఆడుతుందని చెప్పావు తమ్ముడు. నామినేషన్ చేస్తాను అని అయితే నామినేషన్ రోజే చెప్పాను అన్న. ముందు రోజు నీకేం చెప్పాను? ముందు రోజు 3 days ముందు నీకేం చెప్పాను? సేఫ్ ఆడుతుందని నువ్వు 1 week. నేను ఆ రోజు క్లియర్ కట్ గా వెళ్ళి తనుజాకి నేనేం చెప్పాను? ఏ విషయం అదే అంటున్నా అన్న. ఏదైనా సరే చెప్తుంది అన్న, నేను అడిగాను అన్న, నేను మీరు అడగలేదు కూడా నేను అడిగాను సేఫ్ ఎందుకు ఆడేవని అడిగాను అన్న. అవునా అన్న? కన్క్లూజన్ లో చెప్పనా, సింపుల్, దిస్ మై నామినేషన్ పాయింట్. ఓకే అందరికి ఒక నిమిషం నాకు కళ్యాణ్ ఐ లవ్ యూ చెప్తున్నా. నేను ఒప్పేసుకుంటున్నా మనీ, ఈ నామినేషన్ క్లియర్ కట్ ఒప్పుకుంటున్నా. ఇట్స్ మై బ్యాడ్, అదే చెప్తున్నా. ఆ రోజు నేను ఒకటే క్లారిఫికేషన్, బెస్ట్ క్వాలిటీ నువ్వు చాలా సార్లు ఒప్పేసుకుంటున్నావు. ఆ రోజు భయపడి వద్దనుకునేది మాత్రం కరెక్ట్ కాదు. నేను నిజంగా క్లియర్ కట్ గా హోల్ హార్టెడ్ గా ఒప్పేసుకుంటున్నా. ఎందుకంటే ఎవరినైనా ఇప్పుడు ఇటు సైడ్ ఇక్కడ ఉన్నోడికి
ఒక కాయిన్ ఒక సైడ్ తెలుస్తుంది, అవతల పక్క ఏముందో నీకు తెలుసు, నువ్వు ఎక్స్పీరియన్స్డ్ కదా. నేను చూసి సెకండ్ సైడ్ కాయిన్ ఆఫ్ సైడ్ నీకు తెలియదు, మనకు తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. సో నేను అది తెలియకుండా నేను చేసిన తప్పు వల్ల మేబీ ఆ టైంకు ఆ నెగ్లిజెన్సీ వల్ల ఈ రోజు అది తప్పు అని నేను చెప్పి నేను క్లియర్ కట్గా ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఆ రోజు ఈ రోజు నీకు కూడా గుర్తుపెట్టుకోండి. కానీ ధైర్యం అనే పదాన్ని నాకు అనిపించిందా, నువ్వు మోస్ట్ డేరింగ్ అబ్బా, వెళ్ళిపోతుంది అని వెళ్ళిపోతుంది. మోస్ట్ డేరింగ్ నేను ముందు రోజు నువ్వు చూసావు ముందు రోజు నైట్ ఇదంతా కాదు నేను ఇది నా వర్డ్స్ మేడప్ పైన ఉండొచ్చు అన్న, అక్కడనే మనం రోజు కూర్చొని నీ గురించే మాట్లాడుతుండే, నేను ఎవరి గురించి మాట్లాడకపోతుండే. నేను ఈ కంటెస్టెంట్ మీద ఎంత హోప్స్ పెట్టుకుంటున్నానో గేమ్ ఇట్లా అవుతుంది అని నేను బయట వెళ్ళిన తర్వాత ఇదే మాటలు నేను సేమ్ థింగ్ ఉంది, బాగా వచ్చింది. నువ్వు మోస్ట్ డేరింగ్ పర్సన్, నేను అది కూడా కాదనట్లేదు. ఎవరితోటి కొంతమందికి పాయింట్లు పెట్టలేని పాయింట్ కూడా పెడుతున్నావు, ఎందుకంటే నీకు వాళ్ళతో వచ్చేసింది ఆ ధైర్యం. ఉన్న ఇంకొంతమంది మీద పెట్టేస్తే అయిపోయింది, చెప్తున్నాను కదా. నేను నెగిటివ్ చేయట్లేదు, క్లియర్ కట్ చెప్తున్నాను, నెగిటివ్ చేయట్లేదు. నేను ఒక ట్రూ బ్రదర్ లెక్క నీకు అడ్వైస్ ఇస్తున్నాను అంతే తప్ప. సరే ఇప్పుడైనా ఒక ఎక్స్ కంటెస్టెంట్లు వాళ్ళు ఎట్లా చెప్తారు, మీ అందరూ తెలుసు మాకు, కొంతమంది తెలియకపోవచ్చు పర్సనలీ, ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నారో కొంతమంది ట్రావెల్ చేసి ఉంటారో, అందరూ తెలీదు. మీ పర్సనాలిటీలు తెలుసు, ట్రావెల్ అయ్యాం, హౌస్లో సిచ్యువేషన్ ఎట్లుంటుందో తెలుసు, 24/7 చూస్తున్న వాళ్ళం తెలుసు, 1 hour ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళో తెలుసు. ఇంత చూసి చెప్తున్నాను అంటే ఒక రీజన్ తోటే చెప్తున్నా తప్పితే ఊపర్ నీచే గాళ్ళ దోశలు అయితే ఇస్తలేను నేను. సింపుల్, ఆ డాగర్ నువ్వు కప్ చేస్తావని నాకు తెలుసు, చెయ్యి, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను, నథింగ్ ఎల్స్. ఐ లవ్ యూ బ్రదర్. ఎవరికి కావాలి ఇది చెప్పండి ఫస్ట్. ఎందుకు కావాలి ఎవరికి అనుకుంటున్నారు కాదు, ఎవరికైనా కావాలో చెప్పండి, సింపుల్. ఎవరికైనా కావాలంటే వ్యాలిడ్ రీజన్ చెప్పండి, నేను ఇస్తాను. నాకు లాస్ట్ వీక్ జరిగిన ఒక ఇది ఇన్సిడెంట్, ఆ డస్ట్బిన్ ఇన్సిడెంట్ కి నాకు అటెన్షన్ సీకర్ ని పిలిచారు. సో ఐ థింక్ దట్ ఇస్ నాట్ వ్యాలిడ్. అండ్ అది ఎందుకు అటెన్షన్ సీకర్ పిలిచారు? నేను మీకు ఫ్రెండా ఎనిమీనా? ఫ్రెండే.